కోహి తాత మళ్ళీ రావుతున్నాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు ఎప్పటిలాగానే పొద్దున్నే స్టూడియోకి అయితే వచ్చేసిన. నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నిన్ననే మా ఇంట్లో ఫిష్ కర్రీ అయితే ఉండే, మీరు అందరు చూసిరు కావచ్చు. మళ్ళీ ఈరోజు మటన్ అయితే తీసుకొచ్చారు అనమాట. సో చూద్దాం, నేను ఫిష్ కర్రీ కంప్లీట్ అయిపోయిందా, అది ఒకవేళ ఉన్నట్టయితే దాని టేస్ట్ ఇంకా వేరే అయి ఉంటుంది, సూపర్గా ఉంటుంది, అది టేస్ట్ చేద్దాం. లేకపోతే మటన్, లేకపోతే చారో ఏదో ఒకటి అవుతుంది. సో ఇప్పుడైతే కిందికి వెళ్దాం. పిల్లలు ఏం చేస్తారేమో, నేను వెజిటేబుల్ ఇవ్వలేదు, లేచి ఆల్రెడీ రెడీ కావచ్చు. ఒకవేళ లేచి ఉన్నట్టయితే వాళ్ళతో కొద్దిసేపు ఆడుకొని అన్నం అయితే తిందాం. చలో కిందికి వెళ్దాం. ఇప్పుడు తింటా నాన్నతోటి చారు ఎత్తా మీద పోసుకోకూడదు. పోసే చారు పోసే ఈడ పోసే పోసే కమాన్ పోసే. చాలు. మటన్ ఉంది, చేపల కూర ఉంది, కానీ తినబుద్ధి అయితే లేదు. డైరెక్ట్ ఒక చారు వేయించుకొని చారుతో అయితే తింటున్నా ప్రజెంట్. నిహా ఇలా అని టేస్ట్ మంచిగా అరే అరే వద్దురా వద్దురా, మీరు బాగా నిశ్చిత రాయంత. నేను పెట్టినా ఎట్లా ఇరిగిందిరా కోహి. ఇరిగిపోయిందా? నిహా నువ్వేరా కొట్టినావుడగా. స్ప్రింగ్ వాళ్ళు పలిగిపోయింది. ముక్కలు ముక్కలు కూడా ఎగురుతాయి అవి. ఆగు, 2 ముక్కలు తీసుకొని చెరొకటి తీసుకొని ఎగురుతాయి. కిందే కిందే ఏ రా నిహా. ఓ పోయిందిరా, అందాక పోయిందిరా. ఇది మంచిగా ఉందా? సిక్స్ పోతుందా? పోతుందా? ఇప్పుడైతే కోహిల్ నిహాల్తో ఒక డిఫరెంట్ థింగ్ అయితే ట్రై చేయబోతున్నా. అదేంటంటే, మనకు నార్మల్గా షేర్ చాట్ల ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఆ షేర్ చాట్ల ఫిల్టర్స్ పెట్టడానికి ఇట్లా ఫేస్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో అది పెట్టి వీళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. డర్రా చూద్దాం. గుండు 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 నాన్న నాన్న ఏరో ఇంకో అన్నకి వేద్దాం. నున్నగా ఉంది గుండు అనేది, నున్న ఉంది. ఇది వచ్చింది రాస్తాది. అన్నీ నవ్వుతుంది. ఎట్లా పోయింది, వాళ్ళు వచ్చింది. ఇంకోటి వచ్చిందా? కుషారా ఇదేంటిది? ముక్కు పెద్ద అయింది. అరే ఏంది ముక్కు చూడు ఎంత పెద్ద అయిందో. అన్నే మొక్కు చూద్దాం, అన్నే మొక్కు చూద్దాం. ఇగో కోహి కోహి తాత అన్న ఏడతాడు ఇప్పుడు. ఏడోకి ఏడో కోహి ఏడకరా, ఏడకరా. కోతి కోతి అన్న కోతి. పాపలు, 2 పాపలు. నాన్న పాప. సో చూసిరు కదా మా ఫిల్టర్స్ ఎట్లున్నాయో, ఎట్లా గమ్మత్ గమ్మతున్నాయి కదా. నిహా నీకేది నచ్చిందల్లా? గడ్డందా? భలే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి మీ ఫ్యామిలీతో కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఒకసారి చూపిర్రి, భలే ఎంజాయ్ చేస్తారు. వెరైటీగా ఉన్నాయి. ఇప్పుడైతే సడన్గా అనుకోకుండా సిద్దిపేటకి అయితే పోతున్నాం. ఎందుకంటే ఒక 4-5 వర్కులు అయితే ఉన్నాయి.
ఒకటి రెండు కాదు, అవన్నీ చూసుకొని రావాలి. మెయిన్ కోయిల్ గారికి డ్రెస్ తీసుకోవాలి, స్కూల్ డ్రెస్. చలో. వాన రాలే, నాన్న వైపర్ వేసిండు అద్దానికి. వాన వచ్చింది అనుకున్నావా కుట్టి? వాన వచ్చేటట్టే ఉంది, అలా మొత్తం ఘోరంగా ఉడుకుతాము. This is a good a day as any to start the rebuilding of life. The roads that lay open are many when the old one's gone under the knife. సో ఇప్పుడైతే పెట్రోల్ అయితే పోయించుకుంటున్నాం. పెట్రోల్ కొద్దిగా తక్కువ ఉన్నది, పోయించుకొని మూవ్ అయినామంటే టెన్షన్ ఉండదు మళ్ళీ రిటర్న్ ఇంటికి పోయేదాకా. సో ఇలా చాలా వరకు షాపులు అయితే బంద్ ఉన్నాయి, ఎందుకో ఏమో. ఫోటో షాప్ కూడా బంద్ ఉంటుందేమో అనుకున్నా కానీ అది అయితే ఓపెనే ఉన్నది. సో ఫస్ట్ వర్క్ వచ్చేసి వీళ్ళిద్దరికి పాస్ ఫోటోలు తీసుకోవాలి, అది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ దానికి వెళ్దాం. సో మొత్తానికి అయితే ఫోటోలు తీసుకున్నాం, మంచిగానే వచ్చినాయి. వీళ్ళు స్టిల్ కోసం చాలా ప్రాబ్లం అయింది. వీళ్ళు నవ్వురా అంటేనేమో ఇట్లా అంటాడు, వాడిని నోరు మీరా అంటే అంటాడు. గమ్మతి దిగిరు. ఒక 10 ఫోటోలు కొట్టిన తర్వాత చెరొక ఫోటో ఫైనల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ కింద ముంగట ఒకటి చైనా బజార్ ఉంటుంది, అక్కడ చిన్న చిన్న సామాన్ ఉన్నది, అది తీసుకోవాలి. నేను ఓన్ ఎక్కడ సైడ్కుంటా, నువ్వే పోయి తెచ్చుకో. వీళ్ళు చూసి అనుకో మళ్ళీ దాంట్లో ఏమేమో కనబడతాయి వాళ్ళకి. కొద్దిగా ముందు పోయి ఇక్కడ ఆపుతాను, వెయిట్ అక్కడ పట్టుకుని రా. ఆగిందా? వావ్, ఏ. సో చైనా బార్ కూడా సామాన్ తీసుకుంటే అయిపోయింది. ఇప్పుడు కోహ్లీ గారికి డైరెక్ట్గా డ్రెస్ తీసుకోనికి అయితే పోతున్నాం. అది వచ్చేసి బాంబే షాపింగ్ మాల్. ఏంటంటే ఫ్రీ ఇచ్చారట్రా షాపింగ్ అయితే. నడుతుందారా అసలు అది? ఇదే నిహా, ఇదే గే నడిపి చూద్దాం. నడుతుందా? మస్తుంది, ఆనే పెట్టరా. పోమా కోహి, చలో. సో మొత్తానికి అయితే కోహ్లీ గానికి విజయవంతంగా స్కూల్ డ్రెస్ అయితే తీసుకున్నాం. మేము ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు కుట్టించుకుని ఉంటేవి, ఇప్పుడు కుట్టించుకుని కాకుండా మొత్తం ఏదో షేరింగ్ బేస్ నడుస్తుందో మరి ఏమవుతుందో. షాప్లోకి పోయి కొనుక్కోవాలి, వాళ్ళు పర్టికులర్ షాప్ నేమ్ చెప్తారు, ఆడికే పోయి తీసుకోవాలన్నట్టుకున్నది. నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే ఇవే కలర్ క్లాత్ తీసుకొని కుట్టిపించి చూడాలి. క్లాత్ కూడా సక్క లేదు, ఎట్లుందంటే కొద్దిగా పాలిస్టర్ కలిసినట్టుంది. అలా ఎండాకాలం మండుతుంది మొత్తం. ఇక ఎప్పుడైనా ఒకవేళ గేమ్స్ పీరియడ్లో బయట పోయినా కానీ ఇబ్బంది. ఒక్క డ్రెస్ 1200 పడుతుంది వీని సైజ్కి. ఎంత ఉంటుందో మీ సైడ్ కామెంట్ చేయరు. అంతే ఉంటుందా, లేకపోతే బట్ట తీసుకొని కుట్టించుకుందినాయమా, ఇట్లా తీసుకుందినాయమా? మీ ఒపీనియన్ ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తే దాని ప్రకారం చూద్దాం నెక్స్ట్ టైం. నేను 700-600 ఉంటుందో అనుకున్నా ఒక డ్రెస్. ఆ 1000 రూపాయలు కూడా అవుతుందో కాదా అనుకున్నా. బిల్లు 2200 చేసి 2 డ్రెస్లకి. ఎవరో తింటారు చిప్స్. చలో పంపారు. మేము ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే సిద్దిపేట లాల్ కమాన్. ఈ సిద్దిపేట కమాన్, సిద్దిపేటకి ఇది ఒక సింబాలిక్ లాంటిది. చలో ఇప్పుడైతే వెళ్దాం. వీళ్ళకి చిప్స్ కావాలంటారు. 2 చిప్స్ ప్యాకెట్లు తీసుకొని పోదాం. నేను బయట సైడ్ ఫుడ్ ఎక్కువ ఎంకరేజ్ చేయగానే ఇప్పుడు తప్పదు ఇక. చలో. ఇంట్లో కొన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్ అవసరం ఉండే, అది వచ్చేసి మొత్తానికి అయితే ఒకటి ఫ్యాన్లో కూడా నేను ఫస్ట్ టైం వీగార్డ్ చూస్తున్నా. వీగార్డ్ అయితే తీసుకున్నా, మంచిగా బందోబస్తు ఉన్నట్టుగానే రేటింగ్ అయితే మంచిగా ఉంది ఆన్లైన్లో. ఇంకా అంతేకాకుండా ఒక 2 ట్యూబ్ లైట్లు, ఇంకా ఒకటి 0 బల్బ్ అవి ఉండే. సో ఇవన్నీ ఇంటికి తీసుకొని ఇప్పుడు ఫిట్టింగ్ కూడా చేయాలి. అక్కడ కొనుక్కొని రాంగడ పెట్టగానే నిహాల్గాడు నా సీటు అన్నాడు. నిద్రపోతుండు. అరే కుసైన్ నిద్రపోతావారు నిహా? గిడిగో నిద్రలో కూడా చిప్స్ అంటుండే, మళ్ళీ నిద్రపోతున్నాడు. కోహి చిప్స్ అన్నావుగా, హ్యాపీ? నాకు ఏవా పెద్దది. ఇంటికి రీచ్ అయిపోయినాం. ఇంటికి రాగానే కోహ్లీ వాళ్ళ క్రికెట్ బ్యాచ్ అయితే మొత్తం దిగింది. కోహి క్రికెట్ ఆడతారా? వద్దా? ఏమైందిరా, క్రికెట్ ఆడతారా? మేము ఆల్రెడీ ఒక చిప్స్ ప్యాకెట్ వేసేసినాం. నిహాల్ గడ వండుకొని వేసే వరకల్లా మళ్ళీ మన దగ్గర నొక్కేస్తాను.
ఇంతకుముందు వీగాడిది ఫ్యాన్ తీసుకున్నామని చెప్పినా కదా. సో ఇప్పుడు దాని ఫిట్టింగ్ అయితే వేసేద్దాం. వీగాడు ఆల్రెడీ రెక్కలు అయితే తీసేసిండు. అటు సైడ్ ఉంది ఫ్యాన్ కానీ ఇటు సైడ్ లేదు. ఇటు సైడ్ కూర్చున్నప్పుడు ఉడకపోతుంది, అటు సైడ్ కూర్చున్నప్పుడు గాలి మారుతుంది అని. సో ఇప్పుడు ఇది కూడా ఫిట్ చేసుకుంటే ఏంటి బెనిఫిట్ అంటే ఇటు కూర్చున్నప్పుడు ఇటు ఆన్ చేసుకోవచ్చు, అటు కూర్చున్నప్పుడు అటు ఆన్ చేసుకోవచ్చు. అది ఎటు కాకుండా మధ్యలో పెట్టినా అయిపోతుండే. అది ఆ కొనకైంది, ఇది ఈ కొనకైంది. మనకి దీంట్లో ఈ కప్స్ పైప్స్ వచ్చినాయి కానీ ఇప్పుడు మనకి ఎవరితో సంబంధం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పోయినసారి ఫ్యాన్ దడం మొత్తం సెటప్ అవుతుంది. జస్ట్ మనకు కావాల్సింది ఇప్పుడు ఇది మోటార్ అంతే. ఫ్యాన్ ఫిట్టింగ్ అయితే ఫిక్స్ అయిపోయింది. మీరు చూడొచ్చు డిజైన్ అయితే భలే ఉంది, హెవీ కూడా మంచిగా ఉంది. సో ఎంత నేను చూపించినా కదా ఇక్కడ ఫటాఫట్ ఫిక్సింగ్ అయితే చేపిద్దాం. ఫోటోలు కిందికి వేరు, వాళ్ళు వచ్చే లోపల టక్కని ఫిట్ చేసేయాలి. వచ్చిరంటే మళ్ళీ ఫిట్ చేస్తారు. మామూలు లొల్లి ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్యాన్. సరే ఆన్ చేసి చూద్దాం ఎట్లా ఏ పాటికి గాలి వస్తుందో. వస్తుంది మంచిగానే వస్తుంది కిందికి గాలి. కోహి ఎట్లుందిరా కొత్త యూనిఫామ్? వద్దా బడికి ఎట్లేసుకోతాం మరి? ఏమైంది ఇప్పేద్దామా? ఇది ఇప్పేసేటట్టు కూడా లేదు కదా, ఇళ్ళకెళ్ళి ఉంది మొత్తం లాకింగ్ సిస్టమ్ ఉంది దానికి. తమ్మునికి వేద్దామా? నీకు ఆనే స్కూల్ డ్రెస్ అటు వేసుకుంటా వేచో ఏం కదా. కావాలరీ అదే నారా మీ స్కూల్ డ్రెస్ గిట్లుంటే అయిపో సింపుల్గా. ఏమో నాడలు గీడలు ఇది అంతే ఇందులో. ఇదైతే కంఫర్ట్గా ఉంది. నొత్తుందా? ఇదొద్దా? ఇది లేపో రానియర్ మరి స్కూల్కి. పోవా స్కూల్ పోవా? వద్దు నాకేదో బిక్కి అన్నయ్య తెచ్చినావుగా. సూపర్ తిన్ను వద్దు. వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా ఇది ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్, బాయ్ బాయ్.